వ్యక్తి వివి రమణమూర్తి. ఎస్, ఈ ఉద్యమం ఈ జరుగుతున్న పరిస్థితుల నేపథ్యంలో వివి రమణమూర్తి మనతో బిగ్ టీవీకి అందుబాటులో ఉన్నారు. రమణమూర్తి గారు నమస్తే. నమస్కారం అండి. రమణమూర్తి గారు ఎలా చూస్తారు? ఇప్పటికే ఆపరేషన్ కగారు తెలంగాణ లాంటి ప్రాంతంలో కర్రిగుట్టలో దాదాపుగా ఒక ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి, వందల సంఖ్యలో ప్రాణాలు పోతున్నాయి, వందల సంఖ్యలో లొంగుబాట్లు జరుగుతున్నాయి. అటు ఏఓబి మీరు చూసిన పరిస్థితుల్లో ఏఓబిలో కూడా పిట్టల్ని ఏరిపారేశారు. ఒకప్పుడు ఎవరు ప్రవేశించలేని పరిస్థితుల్లోన ఉండే ప్రాంతాలకు కూడా ఇప్పుడు బస్సులు సైతం రవాణా సౌకర్యం వెళ్తుంది. ఇప్పుడు దేవ్జీ లొంగుబాటు కావచ్చు, రాజిరెడ్డి లొంగుబాటు కావచ్చు, దీంతో ఈ ఉద్యమం అయిపోయిందని అనుకోవాలా? అలా అనుకోవడానికి అవకాశం లేదండి. ఎందుకంటే ఈ దేవ్జీ లొంగిపోవడానికి లేకపోతే రాజిరెడ్డి లొంగిపోయినంత మాత్రాన ఈ మావోయిస్టు సిద్ధాంతం మొత్తం ముగిసిపోతుందని అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే మావోయిస్టు ఉద్యమం ఎప్పుడైనా సరే, మావోయిస్టు పోరాటం ఎప్పుడైనా సరే అది శాంతి భద్రతకు సంబంధించింది కాదు. కానీ కేంద్ర ప్రభుత్వం దీన్ని శాంత భద్రతల గానే ఆలోచిస్తాం తప్ప ఈ సిద్ధాంతం ద్వారా పనిచేస్తున్న కార్యకర్తలు కానీ నాయకులు కానీ తమ జీవితాన్ని త్యాగం చేసి పేద ప్రజల కోసం, ముఖ్యంగా గిరిజన ప్రాంత ప్రజలకు రక్షణ కోసం పనిచేస్తున్నారనే విషయం మనం మర్చిపోవడానికి వీలేదు. ఎందుకంటే కేవలం ఆయుధాలు ఉన్నంత మాత్రాన వాళ్ళు తిరుగుబాటుదారులు అందుకని వాళ్ళు అణచివేయాలి అని అనుకుంటుంది కేంద్ర ప్రభుత్వం. ఈవేళ డెడ్ లైన్ పెట్టేసి 2026 మార్చి 31 కల్లా కూడా నక్సలైట్ని అంతమందించేస్తాం అని మామూలుగా 20,000 మంది సాయుధుల్ని అక్కడ వినియోగించి మొన్న ఛత్తీస్గఢ్లో చూసాం మనం, 500 మందిని దాదాపు ఎన్కౌంటర్ చేశారు. అలాగే గత ఏడాది 300 మందిని ఎన్కౌంటర్ చేశారు. అంటే ఎన్కౌంటర్ చేసినంత మాత్రాన మార్క్సిజాన్ని చంపేద్దాం అనుకోవడానికి అది అవివేకం ప్రభుత్వానికి ముందు. అంటే రమణమూర్తి గారు ఎలా బతుకుతుంది? ఎందుకంటే ఇప్పటికే వాళ్ళు చెప్తుంది పీడిత తాడిత ప్రజలకు కావచ్చు, లేకపోతే ప్రజా పోరాటాలుగా కావచ్చు, ప్రజలకు ఉండే సమస్యలు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రభుత్వంగా మేము పరిష్కరిస్తున్నప్పుడు ఆయుధాలు వదిలిపెట్టి ఒక రాజకీయ పార్టీగా ఉండాలి తప్ప ఇలాగ ఆయుధాలు పట్టుకొని వాళ్ళు ఉండడం అనేది పేర్లాలుగా ఈ రాజ్యాంగంలో ఇంకొక ప్రభుత్వాన్ని నడపడం అనేది కాదనేది కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. దీనిపైనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా లాంటి ప్రకటన చేశారు. వాళ్ళు లొంగిపోతే లొంగిపోయారు, లేదంటే మేము ఖచ్చితంగా ఎన్కౌంటర్లు చేసి తీరుతామంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యమం ఇంకెందుకు బతుకుంటుంది? అంటే అలా కాదండి. అడవుల్ని ఎందుకంటే ప్రజలే నాయకత్వాన్ని వహిస్తారు. ఎంతమందిని ఇప్పుడు మావోయిస్టు పేరుతో ఉన్న వాళ్ళు ఈ దేవ్జీ కానీ లేకపోతే రాజిరెడ్డి కానీ ఇలాంటి వాళ్ళు ఉన్నారు. కానీ మావోయిస్టు అని చెప్పుకోకుండా ఉండే సమస్యని ఎదుర్కొంటున్న ప్రజల వేల మంది, లక్షల మంది ఉన్నారు. ఈవేళ గిరిజన ప్రాంతాల్లో అడవులన్నింటినీ కూడా కార్పొరేట్ కంపెనీలకి ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. దాన్ని ఎప్పుడు బతుకు సమస్య వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఒక మావోయిస్ట్ అయిపోతాడు. ఇది ఆ కోణంలో ఆలోచించడం, ఆ సమస్యను పరిష్కరించకుండా వీళ్ళని చంపేస్తే అంతమైపోతుందని అనుకుంటే అది అవదు. ఇప్పుడు మహాత్మా గాంధీని గాడ్సే చంపేసిన తర్వాత అది శాంతియుత వాతావరణం కానీ అటువంటి పరిపాలన లేకుండా గాంధీజాన్ని చంపేయగలిగారు చెప్పండి? గాంధీజాన్ని గాంధీని చంపేస్తే గాంధీజీ చచ్చిపోదు కదా. అట్లాగే మావోయిజం కూడా చావదు. ఎప్పటి నుంచి కూడా ప్రజల తాలూకా సమస్యకు సంబంధించిన ఇష్యూ అది. ప్రజల సమస్యలు ప్రభుత్వాలు పరిష్కరిస్తున్నాయి అంటున్నారు. ఏం పరిష్కరిస్తున్నాయి? ఇప్పుడు అడవుల్లోకి అటవీ భూముల్ని కార్పొరేట్ కంపెనీలకి ఇవ్వడం అనేది ప్రజల్ని రక్షించడం, అక్కడ ఉన్న ప్రజలను రక్షించడం. ఊర్లు కార్పొరేట్ కంపెనీలకు ఇవ్వడం కోసం ఊర్లు తరిమించేస్తున్నారు, గ్రామాల్లో ఖాళీ చేయించేస్తున్నారు. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఆ జీవితం ఎలా ఉంటుంది తర్వాత అనేది మనకి ఎవరు కూడా ఏ ప్రభుత్వాలు కూడా మీరు ఆలోచించట్లేదు. ఇవాళ పేదరికం పోయిందా అంటే పేదరికం పోయిందని చెప్పమని పరిపాలన వల్ల చాలా ఇన్ని అవకాశాలు ఇస్తున్నామని చెప్తుంది కేంద్ర ప్రభుత్వం. ఒక ఆంధ్రప్రదేశ్లో మీరు తీసుకోండి, 6 కోట్ల మంది జనాభా ఉన్నారు. ఇక్కడ 6 కోట్ల మందిలో పేదరికంలో ఉన్న వాళ్ళు ఎంతమంది అని ప్రభుత్వం చెప్తుందండి. ఒక పక్కేమో తలసరి ఆదాయం పెరుగుతుందని చెప్తుంది, మరో పక్కేమో ఈవేళ 1,48,00,000 తెల్ల కార్డులు ఉన్నాయి. అంటే ఒక కార్డుకి 3 చొప్పున లెక్కేసుకున్న కుటుంబానికి 4.5 కోట్ల మందికి పేదరికంలో ఉన్నారని, అంటే నెలకు 10,000 నుంచి 12,000 రూపాయల ఆదాయం మధ్య వచ్చే వాళ్ళు ఉన్నారని చెప్పి రాష్ట్ర ప్రభుత్వమే చెబుతుంది. అంటే మీకు పేదరికం పెరుగుతుందని డైరెక్ట్ గానే చెబుతోంది. మరోపక్క తలసరి ఆదాయం ఎలా పెరుగుతుంది? తలసరి ఆదాయం పెరిగితే ఇన్ని రాష్ట్రాలు 6 కోట్ల మంది జనాభా ఉన్న ఆంధ్రప్రదేశ్ లో 4.5 కోట్ల మంది పేదవాళ్ళని చెప్పి ప్రభుత్వం తెల్ల కార్డులు ఇస్తుంటే మీరు అది అంచనా ఎన్నాళ్ళు చేస్తారు? ఇలాగా ఈ పేదరికాన్ని పెంచుకుంటూ పోయి తమ
జెండాలు మోసే మనుషులు బానిసలుగానే ప్రజలను తయారు చేస్తుంది తప్ప తమ కాళ్ళ మీద తమని నిలబెట్టే ఆలోచన చేయటం లేదన్నది ఇప్పుడు ఆరోపణ. అంటే ఇలాంటి పరిస్థితులు ఉన్నంత కాలం మావోయిజం కావచ్చు, అలాంటి ఆలోచన కావచ్చు బతికే ఉంటుందంటారు. డెఫినెట్ గా ఉంటుంది. మీరు చెప్తున్నాను కదా, నేను గాంధీజాన్ని చంపగలిగాను చెప్పను, గాంధీని చెప్పలేదు. అలాగే మావోని చెప్తే మావోయిజం మార్చుతుంది. ఎందుకంటే ఇవాళ ఉన్న పరిస్థితులు, అక్కడ టెక్నికల్ గా ఉన్న పరిస్థితులను బట్టి వీళ్ళందరూ కూడా లొంగుబాటుకి వచ్చారు తప్ప సిద్ధాంతాన్ని వదులుకొని రావట్లేదు. లొంగుబాటు అనేది వేరు. ఎందుకంటే తప్పదు. వాళ్ళని చంపేయడానికి ప్రభుత్వం 20,000 మంది సైన్యాన్ని పెట్టి పనిచేస్తుంది. వీళ్ళు ఉన్న సిద్ధాంతంతో, మేధావితనంతో వీళ్ళందరూ కూడా ప్రజలను చైతన్యపరచడం కోసం పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా ఈవేళ బయటికి లొంగిపోతే చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఉంటాయనే ఉద్దేశంతో బయటకు వస్తున్నారు. అంటే రమణమూర్తి గారు ఎలా చూస్తారు? ఇప్పుడు లొంగిపోయిన వ్యక్తి ఏదైతే జరుగుతుందో సాధారణ వ్యక్తి కాదు, కేంద్ర పార్టీకి కార్యదర్శిగా ఉన్న వ్యక్తి ఆయన దేవ్జీ. మరోవైపు రాజిరెడ్డి ఆయన పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నాడు. ఇంత కీలకమైన వ్యక్తులతో పాటు మరో 16 మంది. ఇప్పుడు గతంలో తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి చెప్పిన మాటల ప్రకారం తెలంగాణ నుంచి ఉండే కీలకమైన నాయకత్వంలో దాదాపు గట్టిగా ఉంటే ఒక 15 నుంచి 16 మంది ఉంటారు. వీళ్ళు లొంగుబాటు జరిగితే చాలా వరకు ఉద్యమానికి అయిపోయినట్టు అని చెప్పారు. అంటే ఇప్పుడు ఈ ఇద్దరు లొంగుబాటు తర్వాత దీన్ని ఎలా చూడగలుగుతారు, ఎలా చూస్తారు మీరు అసలు? అంటే లొంగుబాటు పరిస్థితులకి అనుగుణంగా ఇప్పుడు తాత్కాలికంగా జరుగుతుందే తప్ప సిద్ధాంతాన్ని వదులుకొని వస్తామని ప్రకటన ఎక్కడ కూడా ఇంతవరకు వినవలేదు. సిద్ధాంతాలను ఎవరు కూడా వదులుకోలేదు. ఎందుకంటే సిద్ధాంతం అనేది అదేంటంటే మనిషి తాలూకు అవసరం. ఒక పేదవాడికి జరుగుతున్న అన్యాయం, ప్రాంతాలకు జరుగుతున్న అన్యాయాన్ని చెప్పండి ప్రచురించే క్రమంలో మావోయిజం జరుగుతుంది. ఇవాళ నాయకులు వెళ్ళిపోవచ్చు, కానీ ఆత్మహత్యకరించినంత వరకు కూడా అది ఉంటూనే ఉంటుంది. రమణమూర్తి గారు, మీరు కీలకంగా కొండపల్లి సీతారామయ్య కేఎస్ లాంటి వారిని ఈ బయటి ప్రపంచానికి కేఎస్ ఇలా ఉంటారని ఒక ఇంటర్వ్యూ తీసుకొచ్చారు. ఆ రోజున ఆ పత్రికలు ఉన్న తర్వాత మీతో పాటు ఏదైతే ఏటోల్ బోర్డు ఉందో ఎంత కూడా కేసులు చేసుకున్నారు. అజ్ఞాతానికి మీరు వెళ్లాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే నేను దీన్ని ఎందుకు ముడిపెడుతున్నానంటే ఆ రోజును కూడా మావోయిస్టు పార్టీలోన ఒక కీలకంగా అంతర్గతంగా ఏమైనా ఒక విభేదాలు ఉండేవా? ఎందుకంటే ఈ రోజున మల్లోజు వేణుగోపాల్ వర్సెస్ మనకి దేవ్జీ మధ్య ఒక గ్యాప్ ఉన్నట్టు, కేంద్ర కమిటీకి సంబంధించిన పదవి కోసం ఆయన మల్లోజు ఆశించినట్టు, ఆయన ఈ మధ్యకాలంలో లొంగిపోయారు. ఆయన కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉండి ఆయన లొంగిపోయారు. ఆ రోజున దేవ్జీ ఆ లొంగుబాటుకి అంగీకరించాలని చెప్పారనేది కూడా పెద్ద చర్చ జరిగింది. అంటే ఇంత మావోయిస్టు పార్టీలో కూడా ఈ విధంగా పదవుల కోసం ఒక ప్రాకులాట కానీ ఇదంతా నడుస్తుందని అనుకోవాలా? అంటే ఇప్పుడు పోరాటం చేసే క్రమంలోనూ ఒకరు చేసే తప్పుదాన్ని మరొకరు వేలెత్తి చూపించడం, తర్వాత ఆ నాయకత్వం తప్పు చేస్తుంది కనుక వేరే నాయకత్వం కావాలని కోరుకోవడం సహజంగా జరుగుతుంది. ఎక్కడైనా సరే జరుగుతుంది. ఎందుకంటే డెమోక్రసీ ఎక్కడైతే ఉందో ఇలాంటి గ్రూపిజం కూడా ఉంటుంది డెఫినెట్ గా. ఇప్పుడు బీజేపీ అంత పెద్ద పార్టీ, చాలా పెద్ద దేశాన్ని ఏలుతున్న పార్టీ నుంచి మరి అందరూ గ్రూపిజం లేదా అంటే మరి లేదని చెప్పగలరా? చెప్పండి. ఏ పార్టీలైనా సరే ప్రజాస్వామ్య దేశంలో, అలాగే ప్రజాస్వామ్యం ఇంకా మార్క్సిస్ట్ పార్టీలో ఇంకా ప్రజాస్వామ్యం కొంచెం వాళ్ళు దీర్ఘంగా చర్చలు జరుపుతారు కనుక అందులో వైరుధ్యాలు అది విషయానికి సంబంధించి మాత్రమే ఉంటుంది, కానీ వ్యక్తిగతంగా మాత్రం ఉండవు అనేది నా ఆలోచన. అంటే ఇలాంటి వైరుధ్యాల మధ్యనే కేవలం ఈ కోవర్ట్లుగా లొంగిపోయిన మావోయిస్టులు కోవర్ట్లుగా మారుతున్నారు. అందుకే ఇప్పుడు దేవ్జీ లాంటి వాళ్ళు లొంగుబాటుకి తప్పని పరిస్థితి ఏర్పడిందనే ఒక కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. అంటే ఉంటాయండి. ఇప్పుడు నక్సలే ఇప్పుడు వీళ్ళు పనిచేసేటప్పుడు చాలా అజ్ఞాత ప్రాంతాల్లో పనిచేసేటప్పుడు ఇటువంటి కోవర్టులు ఉంటారు. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా ఈ మావోయిస్టులకు సంబంధించిన కోవర్టులు ఉంటారు. ఈ రెండు పక్కల ఉంటారు కోవర్టులు. కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు రాజ్యం బలంగా ఉంది. ఇవాళ రాజ్యం బలంగా ఉండడం తర్వాత ఈ పార్టీ నిర్మాణంలో రిక్రూట్మెంట్ అంటే సమస్యాత్మక ప్రాంతాల్లో పనిచేసేయడానికి అవకాశాలు సన్నగిలినాయి ఇవాళ. ఎందువల్ల బలగాలు, పోలీసు బలగాలు ఎక్కడికక్కడ సాయుధ బలగాలు ఉండడం వల్ల దాదాపు ఈవేళ మీకు చూస్తే కేంద్ర బడ్జెట్ లో 2025-26లో 1,50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది ఇక బడ్జెట్ కేటాయించింది. కేవలం నక్సల్స్ ని అంతమొందించడం కోసమే. అది అలాగే మీకు ఛత్తీస్గఢ్ లో అయితే 5,000 నుంచి అంటే ఏదైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో కేంద్రం భావిస్తుందో
అటువంటి ప్రాంతాలకి అత్యధిక నిధులు కూడా సమకూరుస్తుంది. దాదాపు ఛత్తీస్గఢ్ ఉపయోగించుకుంటే 5,000 నుంచి 10,000 కోట్ల రూపాయలు అదనపు నిధులను సమకూర్చింది, కేవలం నక్సల్స్ ని అంతమొందించాలని. ఈ పరిస్థితుల్లో ఈ దీన్ని తట్టుకోవడం అనేది ఒక మావోయిస్టు పార్టీలకి చాలా కష్టమైన పని. వాళ్ళు ఇప్పుడు తాత్కాలికంగా దీన్ని దీర్ఘకాలికంగా మావోయిస్ట్ పార్టీని నాశనం చేసే బదులు ఇవాళ లొంగిపోయినంత మాత్రాన మావోయిస్ట్ పార్టీలు మా చరిత్ర ముగిసిపోతుందని అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఎక్కడ ఆకలి ఉందో అక్కడ మార్క్సిజం ఉంటుంది ఖచ్చితంగా కూడా. అటువంటి ఇప్పుడు ఈవేళ పరిస్థితి చూడండి, ఈవేళ మళ్ళీ దీనికి టర్న్ మళ్ళీ వస్తుంది ఇంకోసారి. ఈవేళ పోరాటాలు అణచివేసినంత మాత్రాన ఆ సమస్య పరిష్కరించినంత వరకు కూడా ఆ పోరాటానికి మనసులో ఉంటూనే ఉంటారు, ప్రతి ఒక్కరు రగిలిపోతూనే ఉంటారు. అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు తిరుగుబాటు చేస్తారు. రమణమూర్తి గారు మీరు ఒక కీలకమైన విషయాన్ని చర్చించారు. ఎందుకంటే రిక్రూట్మెంట్. ఎందుకంటే మావోయిస్ట్ పార్టీకి గతం నుంచి దాదాపుగా జరుగుతున్న ఒక 5 దశాబ్దాల పైకి జరుగుతున్న ఉధృతమైన ఉద్యమంలోన రిక్రూట్మెంట్ అనేది, అంటే పోలీసులు, అప్పటికీ పోలీసులు ఉన్నారు, దానిపైన కేటాయింపులు ఉన్నాయి. చాలా వరకు దానికి ప్రత్యేకంగా గ్రేహౌండ్ కావచ్చు, లేకపోతే యాంటీ నక్సల్ స్క్వాడ్స్ కావచ్చు, అప్పట్లో గతంలో నడిచిన ఇలాగ ఇన్ని నడిచిన తర్వాత కూడా ఎక్కడ కూడా మావోయిస్ట్, అంతకుముందు నక్సలైట్లుగా ఉన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే ఎంఎల్ గ్రూపులుగా ఉన్న వాళ్ళు కావచ్చు, ఈ రోజున ఉమ్మడిగా ఉండే మావోయిస్టులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎక్కడ రిక్రూట్మెంట్కి ఎక్కడ మనకి లోటు కలగలేదు. కానీ ఈ రోజు నేనేమంటానంటే, అది ఒకసారి మనం దేవిజీ కోసం మాట్లాడితే ఆయన కుటుంబ సభ్యులు సంబంధించిన దాంట్లో చూసుకుంటే చాలా తెలివైన ఒక విద్యార్థి. ఆయన విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొన్నారు. వాళ్ళ తమ్ముడు గంగాధర్ ఉదయం మన బిగ్ టీవీతో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఒక ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ అవుతారని ఒక కోరిక ఉండేది, మేమందరం అవుతాడని అనుకున్నాం అన్నారు. అంత తెలివైన విద్యార్థి, అంత ఉన్నతంగా చదువుకున్న విద్యార్థి ఆయన ఉద్యమాల వైపు వెళ్తే చాలా సాక్రిఫికేషన్. ఈ రోజుల్లో అలాంటి సాక్రిఫికేషన్ ఉందా? ఎందుకంటే చిన్న సెల్ ఫోన్ లేకపోతేనే మనం దాన్ని ఎక్కడా కూడా కంఫర్ట్ జోన్ లేనట్టుగా ఫీల్ అవుతున్న రోజుల్లో అంత ఊర్లను విడిచిపెట్టి, సౌకర్యాలను విడిచిపెట్టి మనం అడవులకు వెళ్ళి ఆ ఉద్యమాల్లో పాల్గొనే పరిస్థితులు ఉన్నాయంటారా? అంటే ఇవాళ కూడా ఆ సమస్యల పట్ల కొంత హస్తకిస్తా మదనపడడం జరుగుతుంది తప్ప, ఆ సమస్యలు ఉన్నాయని చెప్పి మావోయిస్ట్ ఉద్యమంలో చేరే ప్రక్రియ అయితే ఖచ్చితంగా తగ్గింది. ఎందుకు తగ్గిందంటే, ఎక్కడో మీరు అన్నట్టు ఇవాళ ఉన్న లగ్జరీ లైఫ్లో కానీ వీటికి సంబంధించి కానీ, లేకపోతే ఈవేళ అడవులకు వెళ్ళి పోరాడదాం అనే కాన్సెప్ట్ అయితే లేదు. ఎందుకంటే అప్పుడు కొండపల్లి సీతారామయ్య గారు ప్లాన్ చేసేటప్పుడు అప్పుడున్న పరిస్థితిని బట్టి అడవుల్లో ఉండి ప్లాన్ చేసుకుని ఈ మైదాన ప్రాంతాల్లో జరుగుతున్న అన్యాయవాద పోరాటం చేయడం అనేది అప్పుడు జరిగింది. కానీ ఇప్పుడు రిక్రూట్మెంట్ అనేది వాస్తవానికి తగ్గింది. ఎవరైతే నక్సలైట్ కుటుంబాలు ఉన్నాయో ఆ కుటుంబాల నుంచి వచ్చిన వారసత్వంతో వచ్చిన వాళ్ళు మాత్రమే పోరాటం వైపు ఎక్కువగా మొగ్గు చూపించడం జరుగుతుంది. కానీ సిద్ధాంతపరంగా చర్చించే వాళ్ళు కానీ, సిద్ధాంతం తలక అవసరాలను కానీ చాలా మంది ప్రస్తావిస్తున్నారు. వాళ్ళు మనసులో ఉంది, ఈ బాధలు పడుతున్నారు. ఎందుకంటే ఇవాళ పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ ప్రతి విషయంలోనూ కూడా బాగా పెరిగిపోయింది. ఇవాళ ఒక రేషన్ కార్డు కావాలంటే పొలిటికల్ ఎమ్మెల్యే చెప్పాలి, లేకపోతే ఇంకొక వాడి తాలూకా భూమి తాలూకా బుక్ ఇవ్వాలంటే, మన పట్టా బుక్ ఇవ్వాలంటే దానికి కూడా ఎమ్మెల్యే రికమెండేషన్, మంత్రుల రికమెండేషన్ వచ్చే పరిస్థితి వచ్చింది. దాదాపు ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా ఇండిపెండెంట్ గా పనిచేయని పరిస్థితి. ప్రభుత్వంలో ఈ పెద్దలు ఏం చెప్తే అదే చేసే పరిస్థితికి అయిపోయింది. దీంతో ఏమో ప్రజలు చాలా తాలూకా ఇబ్బందులు పడుతున్నారు. పడినప్పటికీ కూడా ఎక్కడికక్కడ ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తున్నారు తప్ప, ఏదో ఒక రూపంలో మావోయిస్టు రూపంలో, లేకపోతే అది వచ్చి రిక్రూట్మెంట్ లోకి వెళ్ళిపోయి మన సైన్యంలో చేరిపోతాం, తుపాకీతో పేర్చేద్దాం అనే ఆలోచన అయితే లేదు. గతంలో ఏంటంటే మీరు అన్నట్టు చూసారా, ఆయన ఐఏఎస్ అయ్యేంత మేధావి అయింది కూడా పార్టీలోకి చేరి దానికి ఉన్నత స్థాయికి వెళ్ళాడంటే అర్థం ఏంటి? సమాజం పట్ల ఆయనకున్న నిబద్ధత, సమాజం కోసం తన జీవితాన్ని త్యాగం చేయాలనే ఆలోచనతో వెళ్ళారు. సమాజం కోసం జీవితాన్ని త్యాగం చేయాలనే ఆలోచన ఇవాళ ఈ రోజుల్లో ఎవరికి ఉందండి? ఒక రాజకీయ నాయకుల ఒక మంత్రికి ఉందా, ఒక ఎమ్మెల్యేకి ఉందా, ఒక ప్రధాన మంత్రికి ఉందా, ఒక ముఖ్యమంత్రికి ఉందా? ఎవరూ లేరు. ఇవాళ సుప్రీంకోర్టు చూస్తే, మీరు కోర్టులో జడ్జిలు చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇదివరకు ఎంత నిబద్ధతగా ఉండేవారు. ఇవాళ రేపు పదవి రిటైర్మెంట్ అయిపోతున్నారంటే, రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత నాకు గవర్నర్ పదవి ఇస్తారా, లేకపోతే ఇంకొక రాజ్యసభ సీట్ ఇస్తారా అనే పరిస్థితులను సుప్రీంకోర్టు జడ్జిలు ఉన్నారు. అంటే మనం ఏ విధంగా న్యాయం జరుగుతుందని మనం అర్థం చేసుకోవాలి. ఇవాళ న్యాయ వ్యవస్థ రాజకీయాలకు లోపడే ఉంది, లేకపోతే పోలీసు వ్యవస్థ, అన్ని వ్యవస్థలు కూడా, మన ఐఏఎస్లు కూడా, పరిపాలన వ్యవస్థ కూడా రాజకీయాలకు లోబడి ఉంది. ఈ లోబడి ఉన్నప్పుడు ఎప్పుడైతే ప్రజలు తలక ఇబ్బందులు
ఆ తీవ్రతని తట్టుకునే శక్తి ఏ ప్రభుత్వానికి ఉండదు. మనం రమణమూర్తి గారు చివరిగా చెప్పండి. కేంద్ర ప్రభుత్వం అమిత్ షా కేంద్ర హోంమంత్రి స్వయంగా ప్రకటించిన తేదీ మార్చి 31, 2026 నాటికి మేము ఖచ్చితంగా మావోయిస్ట్ రహిత భారతదేశాన్ని చూపిస్తామని చెప్తున్నారు. ఈ పరిస్థితులు చూస్తే మీకు ఏమనిపిస్తుంది? అది నాకు అది అది వాస్తవంగా అది సరైన ప్రకటన కాదు. ఎందుకంటే నేను ఇవాళ చెప్పాను మీకు, నక్సల్స్ ప్రాబ్లం అనేది శాంతి భద్రత సమస్య కాదు, సోషియో ఎకనామిక్ ప్రాబ్లం. ఈ సోషియో ఎకనామిక్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేంత వరకు కూడా ఈ మావోయిజాన్ని అంతమొందించలేరు. అది ఏ ప్రభుత్వం అయినా సరే, ఎంత బలమైన ప్రభుత్వం అయినా సరే చేయలేరు. థ్యాంక్ యూ రమణమూర్తి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్.